స్వాతంత్రోద్యమం వీళ్ళు ఏమైనా పాల్గొన్నారా? స్వాతంత్రోద్యమంలో సావర్కర్ గాని, నాథురామ్ గాని, ఆర్ఎస్ఎస్ గాని వాళ్ళ పాత్ర ఏంటి? అదే ఫస్ట్ నేను నాథురామ్ది చెప్తాను. నాథురాము మొదట్లో స్వాతంత్రోద్యమంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన సావర్కర్ టచ్లోకి వచ్చాడో సావర్కర్ ఏం చెప్పాడంటే, నువ్వు చదువుకో, ఈ ఉద్యమంలో పాల్గొనవద్దు అని సజెషన్ చేశాడు. కానీ చదువుకోవటం అనేటువంటిది ఆయన వల్ల కాలేదు, నాథురామ్ వల్ల కాలేదు. ఇది ఒక భాగం. తర్వాత ఈయన స్వాతంత్రోద్యమం అంటే ఈయన డిఫరెంట్గా ఉండింది, ఈయన ఆలోచనే డిఫరెంట్గా ఉంది. ఎవరిది? సావర్కర్ది. సావర్కరు ఇంగ్లాండ్లో ఉండగా ఒక అతన్ని ధింగ్రా అనేటువంటి ఆయన పేరు మదన్ లాల్ కాదు, ధింగ్రా, ఆయన ఇంటి పేరు ధింగ్రా, ఆయన్ని ప్రోత్సహించి ఒక భారత మంత్రి ఆఫీస్లో పనిచేసేటువంటి ఒక ఆఫీసర్ను చంపించాడు. ఎందుకు? అంతే, బ్రిటిష్ ఆఫీసర్ వాడిని చంపాలి అని ఇతను వెళ్ళి చంపేశాడు. ఆ చంపడానికి ఈయన ఆదేశం ప్రకారమే చేసింది. తర్వాత అయితే ఆ కేసు రుజువు కాలే, ఈయన ఆదేశం ఉంది అందులో అనేటువంటిది రుజువు కాలేదు, బయటపడ్డాడు. తర్వాత ఇండియాకి 2 పిస్టల్స్ పంపించాడు ఆయన సీక్రెట్గా సావర్కర్. ఆ పిస్టల్స్లో ఒకదాన్ని ఉపయోగించి ఇక్కడ కూడా ఒక ఇంగ్లీష్ అధికారిని చంపారు. అది ఆ కేసులో ఇరుక్కున్నాడు ఇతను. దాన్ని తప్పించుకోవడానికి ఫ్రాన్స్ వెళ్ళాడు, కొంతకాలం ఉన్నాడు. ఫ్రాన్స్ నుంచి వచ్చి రైల్వే స్టేషన్లో దిగగానే బ్రిటిష్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి విచారించారు. ఆ తర్వాత 2 శిక్షలు వేశారు. 2 ఏమంటాం మనం, యావజ్జీవ కారాగార శిక్షలు వేశారు. దాని ప్రకారం ఆయన 50 ఏళ్ళు జైల్లో ఉండాలి. అండమాన్ జైల్లో 50 ఏళ్ళు ఉండాలి. మరి లేడు. అండమాన్ జైలు అనేటువంటిది అదే కదా, ఉండాలి కదా. అండమాన్ జైలు అనేటువంటిది చాలా చిత్రహింసలు పెట్టేటువంటి జైలు. అది ఇంకా ఒక ద్వీపంలో ఉంటుంది కనుక బయటపడడం కూడా కష్టం. అటువంటి చోట ఉంచేవాళ్ళు చాలా తీవ్రంగా శిక్షించడం, చిత్రహింసలు పెట్టడం, ఇదంతా జరిగేది అక్కడ. ఈయన దయాభిక్ష నాకు ప్రసాదించండి అని కేసు పెట్టుకున్నాడు. దానికి ఈయన పిటిషనే కాకుండా ముంజే అనేటువంటి ఒక నాయకుడు, అప్పుడు హిందూ మహాసభలో యాక్టివ్గా ఉన్నటువంటి వాడు, ఆర్ఎస్ఎస్కు హెగ్డేవార్, ఆర్ఎస్ఎస్ను స్థాపించినటువంటి హెగ్డేవారికి ఆయన గాడ్ ఫాదర్ లాంటి వాడు. ఆయన పైరవి చేశాడు బ్రిటిష్ గవర్నమెంట్తో. బ్రిటిష్ గవర్నమెంట్ 14 ఏళ్ళు ఆయన శిక్ష గడిపిన తర్వాత అతన్ని విడుదల చేసింది. మొదట్లో బొంబాయి జైలుకు మార్చారు. ఆ తర్వాత రత్నగిరికి, ఒక ఇంట్లో రత్నగిరికి వెళ్ళమన్నారు. ఆయన రత్నగిరి జిల్లా నుంచి బయటికి రావాలనుకుంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి, జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. ఏ విధమైనటువంటి బ్రిటిష్ వ్యతిరేక ప్రకటనలు చేయకూడదు, ఇటువంటివన్నీ ఆంక్షలు పెట్టి ఆయన్ని అక్కడ ఉంచారు, రత్నగిరిలో ఉండమని చెప్పారు. ఈయనకు ఎందుకు నువ్వు ముస్లిం దేశీగా మారావు అంటే, నన్ను అక్కడ మత మార్పిడి చేసుకోమన్నారు, అందుకని ముస్లింల పట్ల నాకు ద్వేషం ఏర్పడింది అని ఆయన చెప్పాడు. కానీ అటువంటి ఇతరులు ఎవరు కూడా, ఆ జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఎవరు కూడా, ముస్లిం అధికారులు, ముస్లిం జైలర్లు వాళ్ళ యొక్క మత మార్పిడి కోసం తమ మీద ఒత్తిడి తీసుకొచ్చారు అనేటువంటిది ఎక్కడ ఎవరు చెప్పలేదు, ఆధారం లేదు. కానీ ఈయన మాత్రం అట్లా చెప్పాడు. ఇది ఆయన అయితే ఎప్పుడు కూడా డైరెక్ట్ యాక్షన్లో ఆయన లేడు. సావర్కర్ డైరెక్ట్ యాక్షన్లో లేడు, వెనక ఉండి కొంతమందిని అంటే ఇట్లా రెచ్చగొట్టడము, వాళ్ళ చేత హత్యలు చేయించటము, ఇటువంటి కార్యక్రమాల్లో ఉన్నాడు. ఇటువంటి ఉగ్రవాద చర్యలకు తలపడేటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి సహాయాన్ని తెర వెనుక ఉండి చేసేటువంటి దీంట్లో ఆ విధానమే తప్ప నేరుగా వచ్చి రంగంలో ఆయన పని చేయలేదు. ఇది ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆర్ఎస్ఎస్ కూడా 1925లో, అది సెప్టెంబర్ 25 అనుకుంటాను, 1925లో అది ఫామ్ అయింది. అప్పుడు హెగ్డేవార్, బలరామ్ హెగ్డేవార్ దాన్ని, కేశవరామ్ బలరామ్ హెగ్డేవార్ దాన్ని ప్రారంభించారు. ఆ
ఆయన నేను ఇందాకే చెప్పినట్లు మూంజేకు శిష్యుడు. మూంజేనే ఆయన్ని కలకత్తాకి మెడిసిన్ చదవడానికి పంపించాడు. ఆ తర్వాత నాగపూర్ కేంద్రంగా అది ప్రారంభమైంది. అది కూడా పూర్తిగా ముస్లిం ద్వేషము. అల్టిమేట్గా బ్రాహ్మణాధిపత్యాన్ని తిరిగి నెలకొల్పాలి అన్నటువంటి భావన కలిగినటువంటి ఒక సంస్థ. దాని ముందు జాగ్రత్తగా దాని వ్యవహారం ఏంటంటే అది అంతర్గతంగా ఉండేటువంటి ఒక సంస్థగానే నడిచింది. ఇప్పుడు హిందూ మహాసభనేమో అది గుర్తింపు కలిగినటువంటి రాజకీయ పార్టీ అది. కానీ ఆర్ఎస్ఎస్ అట్లా కాదు. అది అండర్ గ్రౌండ్లో వర్క్ చేసుకుంటూ వెళ్తుంది. దాని లెక్కలు పక్కలు ఏవి కూడా దాని అడుగుజాడలు ఏవి దొరకకుండా ముందు నుంచి కూడా జాగ్రత్త పడేటువంటి లక్షణం ఉంది. ఎందుకుంది మరి అడుగుజాడలు లేకుండా ఎందుకు అంత అది ఆ విధానాన్ని ఎంచుకుంది అంటేనే దాని కార్యాచరణ మనం చూస్తే ఆ విధానాన్ని ఎందుకు ఎంచుకుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం వీళ్ళంతా బ్రాహ్మణులు, చిత్ పవన్ బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటేనే శాంతి స్వరూపంగా ఉంటారు, వాళ్ళు ఏదో పూజలు పునస్కారాలు చేసుకుంటారు, దేవుని నమ్ముతారు అనేది ఒకటి ఉంది. మరి ఆ బ్రాహ్మణులు హత్యలు చేయించిర్రు, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంకోలకు వ్యతిరేక ఆలోచన చేస్తున్నారు, అలాంటి ఆలోచనలు ఉంటాయండి? ఇప్పుడు పూజలు చేయటము ఇదంతా వైదికులు చేసే పని. వీళ్ళు ఉన్నారు కదా, నియోగులు ఉన్నారు కదా, వాళ్ళు రాజుల దగ్గర పనిచేశారు, లెక్క పక్క రాశారు, వాడికి అవసరమైన సలహాలు ఇచ్చారు, రాంగ్ సలహాలు ఇచ్చారు, రైట్ సలహాలు ఇచ్చారు, ఇదంతా ఒక భాగం. కానీ వీళ్ళు పేష్వాలుగా వీళ్ళు రాజ్యాధికారాన్ని నేర్పారు అక్కడ. సో అటువంటి రాజ్యాధికారాన్ని రాజులుగా పనిచేసినటువంటిది కూడా ఉన్నది. గతంలో కూడా మనం చూసుకున్నప్పుడు సైన్యంలోనూ ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఫైట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మనకు తిక్కన పీరియడ్లో కడగ తిక్కన అనేటువంటి ఒక అతను కనపడతాడు. ఆయన కూడా బ్రాహ్మణే కానీ ఒక మహావీరుడు. సో అట్లా ఉన్నాయి, డిఫరెంట్ ఇది ఉన్నది. మనం అంటే బ్రాహ్మణులు రాజులుగా ఉన్నారు, రాజులు రాజ్యాలు చేశారు, రాజులు యుద్ధాలు చేశారు. సో జనరల్ ప్రజల్లో ఉన్నట్టుగా శాంతి స్వరూపులు ఏం గారు. శాంతి స్వరూపులు ఎవరైనా ఉంటే వాళ్ళు పౌరోహితులు శాంతి స్వరూపులుగా కనపడతారు. కానీ ఈ రాజకీయము ఇది చేసేటువంటి వాళ్ళు అవసరాన్ని బట్టి రాజకీయాల్లో ఎటువంటి ఎత్తులు అనుసరించాలో అన్ని ఎత్తులు అనుసరించారు. చరిత్రలో ఇది మనకి అనేక సందర్భాల్లో కనపడుతుంది.